ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు గారు విశాఖపట్నంలో 14-15 తేదీలలో సిఐఐ సమిట్ ఒకటి జరిపారు. ఈ సమిట్కి గాను దాదాపు 5,000 మంది ఇన్వెస్టర్స్ వచ్చినట్టు, 100 మంది విదేశాల నుంచి కూడా వచ్చినట్టు వార్తలు వచ్చాయి. 613 MOUలు సైన్ అయినట్టు, దేశ విదేశాల నుంచి ఇన్వెస్టర్లు వచ్చారని, 613 మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ప్రభుత్వానికి ఇన్వెస్టర్లకి మధ్య జరిగినట్టు, 13,25,00,000 కోట్ల పెట్టుబడులు మన రాష్ట్రానికి వస్తున్నాయని, దానికి సంబంధించి 16,31,000 ఉద్యోగాలు వస్తున్నట్టుగా ప్రకటించారు. ఈ సిఐఐ సమిట్ కి సంబంధం లేకుండా ఈ సిఐఐ సమిట్ తో కలుపుకొని గత 17 నెలలుగా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆల్ పుట్ టుగెదర్ 22 లక్షల కోట్ల పెట్టుబడులు చంద్రబాబు గారి సామర్థ్యం వల్ల సాధ్యమైందని, అందుకు 20 లక్షల ఉద్యోగాలు వస్తున్నాయని ప్రకటించుకున్నారు. ఇంతేకాదు ఇదంతా చంద్రబాబు గారి విజన్ అని, లోకేష్ గారి పట్టుదల అని, దూరంగా వెళ్లిపోయిన లేదా పారిపోయిన ఇన్వెస్టర్లంతా ఇప్పుడు మళ్లీ వెనక్కి వస్తున్నారని, ఆంధ్ర రాష్ట్ర ముఖ చిత్రం మారిపోతుందని, లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని, కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఇక కంపెనీలని, ఇలా కూటమి నాయకులు చేస్తున్న హడావిడి అంతా ఇంత కాదు. వీళ్ళ హంగామా చూస్తుంటే నిజమైతే బావుండు అని నవ్వుకోవాలో లేకపోతే ఇంత మోసం చేస్తున్నందుకు బాధపడాలో మాకైతే అర్థం కావటం లేదు. ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలని, ఆంధ్ర రాష్ట్ర ముఖ చిత్రం మారాలని, ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలని, ఇన్వెస్టర్లు రావాలని, ఇండస్ట్రీలు రావాలని, మరి ముఖ్యంగా మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలని కాంగ్రెస్ పార్టీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ఈ స్పిరిట్ ని పాయిల్ చేయటం మా ఉద్దేశం కాదు. కానీ MOUల పేర్లతో, పెట్టుబడి పేరుతో, ఉద్యోగాల పేరుతో గత 11 సంవత్సరాలుగా జరుగుతున్న మోసాన్ని ప్రజల ముందు పెట్టడం మా బాధ్యత. MOUల పేర్లతో, పెట్టుబడుల పేర్లతో, ఉద్యోగాల పేర్లతో ఆంధ్ర రాష్ట్ర ప్రజల చెవుల్లో పూలు పెట్టడం కాదు కదా, కాలీఫ్లవర్లు పెడుతున్నారు వచ్చిపోతున్న ప్రభుత్వాలు. MOUలు, పెట్టుబడులు, ఉద్యోగాలు ఈ పదాలన్నీ గత 11 సంవత్సరాలుగా చంద్రబాబు గారైనా, జగన్మోహన్ రెడ్డి గారైనా వాళ్ళ హైప్ కోసం వాడుకుంటున్నారు, పబ్లిసిటీ కోసం వాడుకుంటున్నారు, డబ్బా కొట్టుకోవడానికి వాడుకుంటున్నారు. కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మాత్రం కనీసం నాలుక గీసుకోవడానికి కూడా ఇవి పనికి రావటం లేదు. ఇదే చంద్రబాబు గారు ఇంతకు ముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అంటే 2014 to 2019 పీరియడ్ లో చంద్రబాబు గారు 3 సమిట్లు పెట్టారు. 2016లో ఒకటి, 2017లో ఒకటి, 2018లో ఒకటి. ఈ 3 సమిట్లకు గాను చంద్రబాబు గారు కుదుర్చుకున్న MOUలు 1761 MOUలు కుదుర్చుకున్నారు. దానికి గాను 19 లక్షల కోట్లు విలువ చేసే పెట్టుబడులు వస్తున్నాయని చంద్రబాబు గారు ప్రకటించారు. ఈ 3 సమిట్ల ద్వారా ఈ 1761 MOUల ద్వారా 30 లక్షల ఉద్యోగాలు మన ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నాయని చంద్రబాబు గారు ప్రకటించుకున్నారు. మరి ఆ టైం పీరియడ్ లో 30 లక్షల యువతకు ఉద్యోగం వచ్చిందా? 19 లక్షల కోట్ల విలువ చేసే పెట్టుబడులు ఇండస్ట్రియల్ రూపంలో మన రాష్ట్రానికి వచ్చాయా? ఈ 1761 MOUలకు సంబంధించి కనీసం 10% అయినా గ్రౌండ్ అయ్యాయా, నిజమయ్యాయా అంటే లేదు. కనీసం 10% కూడా నిజరూపం దాల్చింది లేదు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2023లో గ్లోబల్ సమిట్ అని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు. దీంట్లో 340కి పైగా ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్స్ వచ్చినట్టు, 13 లక్షల కోట్లు విలువ చేసే పెట్టుబడులు వస్తున్నట్టు, దీనివల్ల 6 లక్షల ఉద్యోగాలు వస్తున్నట్టు అప్పుడు వైసీపీ ప్రకటించుకుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 13 లక్షల కోట్లు విలువ చేసే పెట్టుబడులు వచ్చాయా? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకున్నట్టు ఎలక్షన్లలో 20 లక్షల ఉద్యోగాలు మన యువతకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారా? గత 11 సంవత్సరాలుగా ఇలా నాయకులు వస్తున్నారు, ముఖ్యమంత్రులుగా సమిట్లు పెడుతున్నారు, MOUలు సంతకాలు పెడుతున్నారు, లక్షల కోట్లు విలువ చేసే పెట్టుబడులు వస్తున్నాయని చెప్తున్నారు, లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చేస్తున్నామని చెప్తున్నారు. కానీ కనీసం 10% కూడా ఇది రియాలిటీలో రిఫ్లెక్ట్ అవ్వటం లేదు. ఇన్ని లక్షల కోట్లు, 19 లక్షల కోట్ల రూపాయలు చంద్రబాబు గారు ముందు టర్మ్ లో పెట్టుబడులు వచ్చున్నా మన రాష్ట్రం ఇలా ఉండేది కాదు. లేదా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిలో సమిట్ లో సైన్ చేసిన 13 లక్షల కోట్లు విలువ చేసే పెట్టుబడులు వచ్చినా మన రాష్ట్రం ఇలా ఉండేది కాదు, ఎప్పుడో అభివృద్ధి చెందేది. చంద్రబాబు గారి టైంలో 30 లక్షల ఉద్యోగాలు వచ్చున్నా, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 20 లక్షల ఉద్యోగాలు వచ్చున్నా మన రాష్ట్రంలో ఈ రోజు 50 లక్షల నిరుద్యోగ యువత ఉండేది కాదు. ఈ రోజు వరకు కూడా
మన రాష్ట్రంలో యువతకి ఇక్కడ ఉద్యోగం లేక బయట రాష్ట్రాలకు వలసపోతున్నారు. ఇక్కడ ఉన్న టాలెంట్ అంతా బయటికి వెళ్ళిపోతుంది. లేదా ఇక్కడ ఉన్న వాళ్ళు చిన్న చిన్న ఉద్యోగాలు అంటే గిగ్ జాబ్ లో లేక డ్రైవర్లుగాను చిన్న రెస్టారెంట్ లో పని చేసుకోవడము ఇలాంటి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పటికీ కూడా బయట అయితే మంచి ఉద్యోగం వస్తుంది కదా అని చూసి వలస వెళ్లే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి ఇలా ముఖ్యమంత్రులు సమిట్లు పెట్టి ఇంతిన్ని లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చున్నా ఇలా 30 లక్షలు ఒకరు 20 లక్షల ఒక్కరు ఉద్యోగాలు ఇచ్చున్నా మన యువతకు ఈ గతి పట్టుండేది కాదు. అందుకే చెప్తున్నాం, చంద్రబాబు గారు, అయ్యా ముఖ్యమంత్రి గారు, మాకు నమ్మకం కుదరటం లేదు. మీరు సమిట్లు పెడుతున్నారు, వందల కొద్ది ఎంఓయూలు సైన్లు చేస్తున్నారు, లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని చెప్తున్నారు, కానీ మాకు నమ్మకం కుదరటం లేదు. అందుకే చంద్రబాబు గారికి సలహా ఇస్తున్నాం. బాండ్ పేపర్ చంద్రబాబు గారు బాండ్ పేపర్ మీద మీరు సంతకం పెట్టి 613 ఎంఓయూలు మేము సైన్ చేశాం, 16,31,000 ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం, 13,25,00,000 కోట్లు విలువ చేసే పెట్టుబడులు తీసుకొస్తున్నామని చంద్రబాబు గారు ఈ బాండ్ పేపర్ మీద ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సంతకం పెట్టి ఆయన చిత్తశుద్ధిని నిరూపించుకోగలరా? రాష్ట్రం 11 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో అటు చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా ముఖ్యమంత్రులుగా మోసం చేస్తూనే ఉన్నారు. ప్రత్యేక హోదా తెస్తామని మోసం చేయడం దగ్గర మొదలు పెడితే మన రాష్ట్రాన్ని లక్షల కోట్ల అప్పుల కుప్పల్లో ఇద్దరూ ముంచారు. పోలవరం 41 మీటర్లకే వాటర్ స్టోరేజ్ లెవెల్ ను తగ్గిస్తే అదొక బ్యారేజ్ గా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గా మిగిలిపోతుంది అని తెలిసి కూడా అక్కడ మోసం మొదలు పెడితే విశాఖపట్నం స్టీల్ వరకు విశాఖ స్టీల్ ని అదానికి ఇవ్వడానికి ఎన్ని కుతంత్రాలు, దాన్ని ఎన్ని రకాలుగా నష్టాల పాలు చేయాలో, ఒకవేళ సెయిల్లో విలీనం చేసినా లేకపోతే క్యాప్టివ్ మైన్స్ ఇచ్చినా అది లాభాల బాట పడుతుంది. కాబట్టి క్రమేణా దాన్ని కూనీ చేయటానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేయటానికి ఇద్దరూ పాల్పడ్డారు. ఇలా రాజధాని విషయం అయితేనేమి లేక కడప స్టీల్ ఫ్యాక్టరీ పబ్లిక్ సెక్టర్ యూనిట్ సెయిల్ ద్వారా పబ్లిక్ సెక్టర్ యూనిట్ గా ఒక స్టీల్ ఫ్యాక్టరీ నిర్మించాలి అన్నది మన విభజన హామీ అయితే ఆ విషయంలో మోసం చేయడానికైనా ఏ విషయంలో అయినా ఇలా చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు రాష్ట్ర ప్రజలని 11 సంవత్సరాలుగా మోసం చేస్తూనే ఉన్నారు. అందుకే చెప్తున్నాం సార్, మాకు నమ్మకం కుదరట్లేదు. మీరు సమిట్ పెట్టారు, ఇన్ని వందల ఉద్యోగాలు అన్నారు, వందల ఉద్యోగాలు, లక్షల కోట్లు విలువ చేసే పెట్టుబడులు, లక్షలు ఉద్యోగాలు. ఓహోహో, ఎన్ని మాటలు! ఇవేవైనా నిజరూపం దాలుస్తాయా? మాకు నమ్మకం లేదు. అందుకే అడుగుతున్నాం, చంద్రబాబు గారు ఈ బాండ్ పేపర్ మీద సంతకం పెట్టగలరా? ఈ సంతకం పెట్టగలిగితే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు. మీరు కూడా సంతకం పెట్టాము కాబట్టి ఇంకా చిత్తశుద్ధితో ఇంకా మోటివేటెడ్ గా పనిచేస్తారు కావచ్చు. కాబట్టి ఈ బాండ్ పేపర్ మీద చీఫ్ మినిస్టర్ గారు ఈ సమిట్ కు సంబంధించి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి కమిట్మెంట్ ఇవ్వాలని, సంతకం పెట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.